ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు వలి. ప్రస్తుతం హర్మోజ్ జలసంధి దగ్గర 700కు పైగా నౌకలు ఆగిపోయి ఉన్నాయి. ఇరాన్ ఆంక్షల నేపథ్యంలో ఈ హర్మోజ్ జలసంధిని మూసివేయడంతో చాలా వరకు నౌకలు ఆగిపోయినాయి. ఎప్పుడెప్పుడు ఆంక్షలు సడలిస్తారా, ఎప్పుడెప్పుడు ఈ మార్గం గుండా ప్రయాణం చేద్దామని చెప్పి నౌకలు కాయలు కాసేలా యుద్ధం ప్రారంభమైన దగ్గర నుంచి వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రపంచం మొత్తం కూడా ఇంధన సంక్షోభం నెలకొంటుందా? ప్రపంచం మొత్తం కూడా దేశాలన్నీ కూడా కలవరపాటుకు గురవుతున్న పరిస్థితి. మనం 2-3 రోజులుగా చూస్తూ ఉన్నాం, ఎక్కడికక్కడ గ్యాస్ సరఫరా ఆగిపోతుందేమో. సో హోటల్స్ కావచ్చు, హాస్టల్స్ కావచ్చు, చాలా వరకు కూడా ఇప్పుడు ఈ విషయం గురించి మదన పడతా ఉన్నారు. ప్రభుత్వానికి లేఖలు రాస్తూ ఉన్నారు, పౌర సరఫరాల శాఖ లేఖ రాస్తూ ఉన్నారు. ఈ కమర్షియల్స్ సిలిండర్స్ ఆగిపోతే మేము ఎట్లా బతికేదని చెప్పి కొంత ఆందోళన వ్యక్తమవుతుంది. గృహావసరాలకు మాత్రమే ఇస్తాం, కమర్షియల్ సిలిండర్లు ఇక ఆపేస్తున్నాం అనే ఎప్పుడైతే ఒక చర్చ జరుగుతుందో చాలామందిలో ఆందోళన కనిపిస్తుంది. దానికి కారణం ఏంటి? ఇరాన్ దగ్గర ఉన్నటువంటి ఈ హర్మూజ్ జలసంధి దగ్గర చమురు సరఫరా అయ్యే నౌకలు అనేవి కూడా ఆగిపోయినాయి. ఈ ఆందోళన కనిపిస్తోంది. మన దేశ విదేశాంగ మంత్రి జయశంకర్ గారు, అలాగే ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చి వీళ్ళిద్దరూ కూడా ఫోన్లో మాట్లాడుకున్నారు. పూర్తిగా విషయం గురించి చర్చించుకున్నారు. సో మా నౌకల్ని పంపించండి, ఇక్కడ చాలా ఇబ్బంది ఎదురవుతుంది, మా ప్రజలు ఈ యుద్ధం వల్ల ఇబ్బంది పడే పరిస్థితి ఉంది, ఈ చమురు ఆగిపోవటం వల్ల అన్ని రకాలటువంటి రంగాల మీద ప్రభావం ఉంటుంది, తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉంటుంది అని భారత్ ఒక రిక్వెస్ట్ పెట్టుకుంటే ఇరాన్ దానికి సమ్మతిస్తూ భారత్ పతాకం ఉన్నటువంటి నౌకలు ఏవైతే ఉన్నాయో వాటిని అనుమతి ఇస్తూ ఆయన ఆంక్షలు సడలించినటువంటి పరిస్థితి ఉంది. పుష్పక్ పేరుతో ఉన్నటువంటి, పరిమళ పేరుతో ఉన్నటువంటి 2 భారత పతాకం కలిగినటువంటి చమురు ట్యాంకులు నౌకలు కదిలి ఈ జలసంధిని దాటుకుంటూ వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ చూడండి, మొత్తం ఇది జస్ట్ ఒక సన్నటి మార్గం అండి. ఇది ఇక్కడ మనం కనిపిస్తోంది, ఇది సరిహద్దు. ఇక్కడ ఈ భూభాగానికి సంబంధించిన సరిహద్దు గల్ఫ్ ఆఫ్ ఒమన్కి అలాగే ఇరాన్ సరిహద్దు ప్రాంతంలో ఈ హర్మూజ్ జలసంధి ఎంత 33 కిలోమీటర్లు ఉంటుంది. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు కేవలం వెడల్పు 33 కిలోమీటర్లే. ఈ సన్నటి మార్గం ద్వారా చాలా వరకు గల్ఫ్ నుంచి వచ్చేటువంటి ఆ చమురుతో ఉన్నటువంటి నౌకలన్నీ కూడా ఈ మార్గంగానే ప్రయాణం చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడ పూర్తిగా దీనికి ఇరాన్ అడ్డుకుని ఇక్కడ పెద్ద ఎత్తున సైనిక బలగాలను కూడా మోహరించినటువంటి పరిస్థితి. ఎప్పుడైతే యుద్ధం స్టార్ట్ అయిందో దాని వెంటనే ఆపేసి ఈ అమెరికాకి సంబంధించినటువంటి నౌకలు, ఇజ్రాయెల్కి సంబంధించిన నౌకలు, ఐరోపా దేశాలు ఏవైతే అమెరికాకి మిత్ర దేశాలు ఉన్నాయో, అమెరికాకి సపోర్ట్ చేసేటువంటి దేశాలు ఉన్నాయో వాళ్ళ జెండాలతో కూడినటువంటి యుద్ధ నౌకల్ని ఎట్టి పరిస్థితుల్లో రానీయము అని చెప్పి తేల్చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ప్రపంచం మొత్తం కూడా చమురు సరఫరా అయ్యే నౌకలు దాదాపు 20% 20% ఈ మార్గం గుండానే చమురుని వివిధ దేశాలకు తీసుకెళ్తూ ఉంటున్నట్టు పరిస్థితుంది. ఇక్కడ ఎప్పుడైతే ఆపేశారో మన భారతదేశానికి సంబంధించిన నౌకలు కూడా ఆగిపోయినాయి. చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు పరిస్థితుంది. నిన్న చర్చల తర్వాత మన దేశానికి సంబంధించిన నౌకల్ని దానికి ఫ్రీ చేసినటువంటి పరిస్థితుంది. ఆల్రెడీ ఈ ప్రాంతం నుంచి దాటుకుంటూ ముందుకు కదిలినటువంటి పరిస్థితి ప్రస్తుతం ఉంది. సో లేకపోతే ఇక చాలా ఇబ్బంది అయ్యేదండి, చాలా రకాలుగా ఇబ్బంది అయ్యేది, అన్ని రంగాల మీద ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు మన దేశానికి సంబంధించిన నౌకలకి విడిపించడం ద్వారా ఇక్కడ మన భారతదేశం జెండాలతో కూడినటువంటి నౌకలు ఆల్రెడీ 2 బయలుదేరినాయి, ఇంకా మిగిలినవి కూడా ఒకదాని తర్వాత ఒకటి వెంటనే రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి చాలా ఒక పెద్ద ఊరట భారతదేశానికి కలిగిందని చెప్పాలి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ సముద్రంలో సీ మైన్స్ని వదిలింది ఇరాన్. మిగతా దేశాలకు సంబంధించినటువంటి ఈ చమురు నౌకలు ఇటు గుండా ప్రయాణం చేస్తే వెంటనే పేల్చేసే విధంగా అక్కడ ఏర్పాట్లు కూడా చేసింది. సముద్రం లోపల ఉంటాయి, అవి కనిపించవు. సముద్రం లోపల ఉంటాయి. లోపల ఉన్న తర్వాత ఎప్పుడైతే ఆ నౌక ఆ కింద ఉన్నటువంటి ఆ సీమైన్ మీదగా పోతున్నప్పుడు ఆ వాటర్ ఒత్తిడికి, అయస్కాంత క్షేత్ర బలానికి మొత్తం అర్థమైపోతుంది కింద ఉన్న సీమైన్స్కి. ఎప్పుడైతే షిప్ ఇట్లా వచ్చిందో ఒక్కసారిగా మొత్తం దాని దగ్గరికి ఇట్లా కింద ఆ నౌకని ఢీకొని పేలిపోతుంది అనమాట. సో అలాంటి సీ మైన్స్ని ఇరాన్ ఏర్పాటు చేసింది. మరోవైపు సీ డ్రోన్స్ను కూడా ఏర్పాటు చేసింది. ఇప్పుడు గాల్లోకి డ్రోన్లు వదులుతున్నాయి కదా, అట్లాగే సముద్రంలో ఉన్నటువంటి డ్రోన్స్ అనమాట. ఎక్కడైతే షిప్ వెళ్తున్నప్పుడు ఆ షిప్ని కనిపెట్టి వాటర్లోనే
వెంటనే ఆ సీ డ్రోన్ అనేది ఈ నౌక దగ్గరకు వచ్చేసి పేల్చేస్తుంది. సో ఇలాంటి అత్యాధునిక టెక్నాలజీతో కూడినటువంటి సీ మైన్స్ని, తర్వాత సీలో ఉన్నటువంటి డ్రోన్స్ని ఉపయోగించి శత్రు దేశాలకు సంబంధించినటువంటి నౌకల్ని పేల్చేస్తోంది ఇరాన్. ఇప్పుడు ఈ భయం ఇంకా అమెరికాకి, ఇజ్రాయెల్కి పట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే చాలా రోజుల నుంచి అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు అలాగే వాటి మిత్ర దేశాలకు సంబంధించిన నౌకలు సముద్రంలో ఆగిపోయినటువంటి నేపథ్యంలో వాళ్ళు చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటూ ఉన్నారు. సో మనకి మాత్రం ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది. ఆంక్షలు సడలిస్తూ భారతదేశానికి సంబంధించిన ఏ చమురు నౌకైనా సరే ఫ్రీగా వెళ్ళిపోవచ్చు అని చెప్పి చాలా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇరాన్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. జయశంకర్ గారు అబ్బాస్ అరాక్చీతో మాట్లాడినటువంటి పరిస్థితి తర్వాత ఇప్పుడు మొత్తం కూడా ఇక్కడ ఈ రూటు మనకి క్లియర్ అయినట్టుగా సమాచారం వస్తుంది. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.